ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 61వ దశకానికి వచ్చాం. ఇందులో అంశం వచ్చి ద్విజపత్నులను అనుగ్రహించుట. ద్విజపత్నులు అంటే బ్రాహ్మణుల యొక్క భార్యలు. ఎవరా బ్రాహ్మణులు? యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క భార్యలు వీళ్ళు ఆ బ్రాహ్మణులంతా కలిసి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఈ భార్యలు వాళ్ళతో పాటి సమానంగా ఏ నియమాలు పాటించాలో అంటే ఉపవాసము, దీక్షలు అన్నీ చేసి వాళ్ళతో పాటు సమానంగా అంటే వాళ్ళు సహకరించారు చేసి ఈ విధంగా వాళ్ళు యజ్ఞంలో తోడ్పడిన వాళ్ళు. కానీ యజ్ఞం చేస్తున్న ఆ కాలంలోనే కృష్ణ పరమాత్మ ఉన్నాడని, ఆయన గొప్పతనం గురించి, ఆయన లీలల గురించి అందరూ విన్నారు. వినడం వల్ల ఈ యొక్క యజ్ఞం చేసే ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరికీ కూడా కృష్ణుడు అంటే అమితమైన భక్తి వాళ్ళ మనసులో ఉంది. కానీ వాళ్ళు నిత్యకృత్యాలు మాత్రం చేస్తున్నా భగవంతుడి భక్తి మాత్రం తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ గ్రహించారు. గ్రహించి ఏం చేశాడంటే ఒకరోజు ఆవుల బృందావనం నుంచి చాలా దూరంగా ఒక అడవికి తీసుకెళ్ళిపోయాడు. గోవుల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు వాళ్ళు విహరించారు. అక్కడ ఉండి అందచందాలతో చూపించాడు వాళ్ళందరికీ. వాళ్ళు ఆనందంగా ఆయన చెప్పేవన్నీ వింటూ తిరుగుతున్నారు. కానీ చాలాసేపటికి మధ్యాహ్నం అయిపోతున్నది, ఆకలి అవుతోంది వాళ్ళందరికీ. ఆకలి ఒక పక్క, దప్పికి ఒక పక్క అయింది. అక్కడ చుట్టుపక్కల ఏం లేవు. ఇంక పోయి వాడు కృష్ణ పరమాత్మని అడిగారు, మాకు ఆకలి అవుతోంది అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళకి దూరంగా ఇక్కడ యజ్ఞం జరుగుతోంది, యజ్ఞం చేసే బ్రాహ్మణుల దగ్గర భోజన పదార్థాలు ఉంటాయి, పోయి మేము చెప్పామని చెప్పి బలరామకృష్ణుడు చెప్పారని చెప్పి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వెంటనే ఆనందంగా పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఆ యజ్ఞం చేసే బ్రాహ్మణుల దగ్గర పోయేసి బతినాడుకుంటారు. ఇలా కృష్ణ పరమాత్మ బలరామకృష్ణ ఇద్దరు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, మేమందరం కూడా ఆకలితో ఉన్నాము, మేము వనానికి వచ్చున్నాము, మాకు ఆహారం ఇవ్వండి అడుగుతారు. ఎంతో బాగా వినయంగా స్తోత్రం చేసి అడుగుతారు. కానీ ఆ బ్రాహ్మణులంతా వాళ్ళకి ఆ యజ్ఞ కార్యక్రమం పూర్తి కాలేదు, అది అయితే కదా పెడతారు. అందుకని వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా యజ్ఞంలో నిమగ్నం అయిపోయేసి జవాబు కూడా చెప్పరు. కొంతమంది మాత్రం వచ్చి ఇప్పుడు కాదు పోండి నుంచి పంపించేస్తారు. అప్పుడు వీళ్ళు నిరాశతో వచ్చి కృష్ణ పరమాత్మకి ఇదేంది మీరు పంపిస్తే పోయాము, వాళ్ళేమో మాకు ఆహారం పెట్టలేదు అని నిరాశ చెందుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళు ఏమైనా వంటలు చేస్తున్నారా, వంటలు చేసే వాళ్ళకి అడగాల్సింది వాళ్ళ భార్యలను పోయి అడగండి అని చెప్తారు. అప్పుడు సరే, అప్పుడు మళ్ళీ అందరు దిగాలు మొహాలు వేసుకొని పోయి ఆ బ్రాహ్మణుల యొక్క భార్యల దగ్గర పోయి అడుగుతారు, నాకు ఈ విధంగా ఆకలి అవుతున్నది, బలరామకృష్ణుడు వచ్చిన్నారు, వాళ్ళకు కూడా ఆకలిగా ఉంది, వాళ్ళు చెప్తే వచ్చాము ఇక్కడికి అన్నారు. అంతే, కృష్ణుడి పేరు వినంగానే వాళ్ళలో భక్తి పారవస్యం వచ్చేస్తుంది ఆ బ్రాహ్మణ పత్నులకి. వెంటనే వాళ్ళంతా వాళ్ళు చేసిన పదార్థాలన్నీ చకచక సర్దేసుకొని అన్నీ భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలన్నీ తీసుకొని వచ్చి సర్దుకొని ఒక్కొక్క తల మీద పెట్టుకొని మోసుకొని వచ్చారు. పోతూ ఉంటే భర్తలు అడ్డం వచ్చారు. ఎక్కడికి పోతారు మీరు, యజ్ఞం పూర్తి కాలేదు, ఇన్ని రోజు ఉపవాసం ఉండి యజ్ఞం చేస్తున్నాము, ఈ సమయం యజ్ఞం పూర్తయి మనం భోజనం చేయాల్సిన సమయంలో మీరు ఎక్కడికి తీసుకుపోతారంటే అడ్డగిస్తారు. కానీ వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళు చెప్తారు పైన కృష్ణ పరమాత్మ ఇక లేదు, మేము ఎప్పటి నుంచో వింటున్నాం, ఆయన చూడాలని ఎప్పటి నుంచో మేము తహతహలాడిపోతున్నాం, ఇప్పుడు ఆయన వచ్చి మాకు అనుగ్రహిస్తున్నారు. ఆ బలరామకృష్ణ సామాన్యులైన వాళ్ళు కాదు, వాళ్ళని మేము దర్శించుకోవాలి అని వాళ్ళు వాదిస్తారు. కానీ భర్తలు అడ్డం వస్తారు, పోదానికి వీల్లేదంటారు. కానీ వాళ్ళు లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. ఆహార పదార్థాన్ని మోసుకొని పోతారు పైన. పోయేసి పైన వచ్చిన ఈ గోపాల్లో కూడా బాగా అయినంగా సత్కరించి భోజనం పెట్టి తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ కృష్ణ పరమాత్మని దూరం నుంచి చూస్తారు. ఆనంద పారవస్యంలో మునిగిపోతారు. ఆయన మర్రి చెట్టు నీటిలో నిలబడి తన స్నేహితుని భుజం మీద తన చేయి వేసి నిలబడి ఉంటాడు. పైన చూసే దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు. ఆయన ముంగుర్లంతా ముందు అల్లాడుతూ ఉంటాయి, నెమలి పింఛం మెరిసిపోతూ ఉంటుంది, నీలవర్ణ ఛాయతో మెరిసిపోతుంటాడు. ఆయన యొక్క అందాన్ని చూసి పారవస్యంలో మునిగిపోతారు వాళ్ళు వచ్చి ఇంకా ఆహార పదార్థాన్ని అక్కడ పెట్టి ఆయన కాళ్ళ మీద పడతారు. ఏమి భాగ్యం మాకు కలిగించావు అని చెప్పేసి ఆమె మళ్ళీ వాళ్ళే వైనంగా దగ్గరుండి అన్ని వడ్డించి భోజనం పెడతారు ఆయనకి.
అందరితో కలిసి ఆనందంగా భోంచేస్తాడు. వాళ్ళు వడ్డిస్తారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పోబుద్ది కాదు వాళ్ళకి, ఇంకా నీ దగ్గరే ఉండిపోతామని కూర్చుంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అది మంచి పద్ధతి కాదు, యజ్ఞ కార్యక్రమం మధ్యలో ఆగిపోకూడదు. విష్ణుమూర్తికి యజ్ఞస్వరూపం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు స్వరూపమైన యజ్ఞాన్ని ఆపడానికి వీల్లేదు, మీరు పోయి తోడ్పడితే తప్ప యజ్ఞం పూర్తి కాదు, అందుకని మీరు తిరిగి వెళ్ళండి అని ఎన్నో విధాలుగా చెప్తే వాళ్ళు వదలలేక కృష్ణ పరమాత్మను వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతూ అడుగుతారు, మేము మళ్ళీ తిరిగి వెళ్తే మా భర్తలు రాణిస్తారా? మేము అంత అతిక్రమించి వాళ్ళ మాటలను నిర్దాక్షిణ్యంగా పతివ్రత ధర్మాన్ని విరుద్ధంగా మేము ఎదిరించి వచ్చాం, అప్పుడు మేము వెనక్కిపోతే మా భర్తలు రాణిస్తారా అని అడుగుతారు. మీ భర్తలేంది దేవతలైనా మిమ్మల్ని అనుగ్రహించాల్సిందే, నా మాట కాదనే వాళ్ళు ఎవరున్నారు? నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను అనుగ్రహిస్తాను, కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు, మీరు సకాలంలో ఇంటికి పోతారు, మీ భర్తలు మిమ్మల్ని ఆదరిస్తారు, మరియు యజ్ఞాన్ని పూర్తి చేస్తారు కూడా, మీరు వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వదలలేక వెళ్తారు, ఎందుకంటే యజ్ఞ కార్యక్రమం పూర్తి చేయాలి కదా, అది ధర్మం అని చెప్తాడు ఆయన. కానీ ఒక బ్రాహ్మణుడు మాత్రం తన భార్యను ఒప్పుకోడు రావడానికి. నువ్వు రావడానికి లేదు, ఈ విధంగా నా మాట కాదని చెప్పి భర్తనే కాదని చెప్పి నువ్వు కృష్ణ పరమాత్మకి వెళ్ళిపోతావా అని ఆయన రానీడు. అప్పుడు ఆమెను అసలు ముందు పోనీయడానికి కూడా అడ్డగిస్తాడు ఆయన. అప్పుడు ఆమె మనస్ఫూర్తిగా తన మనసు నిండా భగవంతుడు నిలుపుకొని ధ్యానం చేస్తుంది. అతను చూస్తూ ఉండగానే ఆమెలోంచి దీపం వచ్చి ఆ కృష్ణ పరమాత్మ కలిసిపోతుంది. ఆ విధంగా ఆమె కైవల్యం పొందుతుంది, మోక్షం పొందుతుంది. అప్పుడు ఈ బ్రాహ్మణులందరికీ బుద్ధి వస్తుంది. భార్యలందరినీ పిలిచి, మీరెంత అదృష్టవంతులు, బతికుండంగానే కృష్ణ పరమాత్మ అంటే గొప్పతనం ఏందో మీరు తెలుసుకున్నారు, మా దగ్గరకు వచ్చిందా మేము ఆహారం పెట్టకుండా పంపించేసి కనీసం ఆయన దర్శనం కూడా చేసుకోలేకపోయాము, మీరెంత ధన్యజీవులు, ఆయనకు ఆహారం వడ్డించి పెట్టొచ్చారు అని చెప్పి అనేక నమస్కారాలు కృష్ణ పరమాత్మకు అందిస్తారు. కానీ వాళ్ళకి దర్శనం కాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి కథల ప్రకారం అర్థమవుతున్నది, యజ్ఞయాగాది క్రతువులు చేసేంత గొప్ప పండితులైనా కూడా, బ్రాహ్మలైనా కూడా, నియమనిష్టలతో ఉన్నవారైనా భక్తికి భగవంతుడు లొంగుతాడు, ఈ విషయం తెలుసుకోవాలి. కానీ వాళ్ళు తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించారు. ఆయన భార్యను పంపించలేదు. వాళ్ళ ఆహారం అడుగుతున్నప్పుడు అన్నంతో ఉన్న ఆహారం ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెడితేనే కదా, అది ఒక యజ్ఞమే కదా, ముందు ఆ యజ్ఞం తర్వాతే కదా మిగతా యజ్ఞాలు. కానీ దాన్ని కూడా భగవంతుడే వచ్చి అడుగుతున్నాడని చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని వాళ్ళు పొందలేకపోయారు. ఈ అంశాన్ని మనకి ఈ యొక్క దశకంలో నారాయణ భట్ల గారు భాగవతున్న విషయాన్ని అద్భుతంగా 10 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. చూద్దాం. తతశ్చ బృందావనతోతి దూరతో వనం గతస్త్వం ఖలు గోపగోకులైః హృదంతరే భక్తతర ద్విజాంగనా కదంబకానుగ్రహణాగ్రహం వహన్. తతశ్చ తర్వాత బృందావనానికి అతి దూరతో చాలా దూరంలో ఉన్నటువంటి వనం, ఇంకో వనానికి బయలుదేరారు. గతః వెళ్ళారు. త్వం ఖలు గోపగోకులై, స్వామి నీవు ఆ గోవులు ఆ గోపాలుడు అందరూ కలిసి మీరు ఆ బృందావనానికి దూరంగా ఉండి ఇంకో వనానికి వెళ్ళారు కదా స్వామి, మనకి ముందే చెప్పారు భాగవతంలో. ఆ బృందావనం చుట్టూ చాలా అడవులు ఉన్నాయి, దాదాపు 12 వనాలు ఉన్నాయి. అవన్నీ రోజుకోటి విహరించేవాళ్ళు వీళ్ళు, కాబట్టి దూరంగా తీసుకెళ్ళాడు. ఈరోజు వెళ్తే అక్కడ ఆ దూరంగా వెళ్ళినప్పుడు ఆ హృదాంతరే భక్తతర ద్విజాంగన, ఆ ద్విజాంగనలు ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క భార్యలు, ఆ యజ్ఞం చేసే యొక్క యజ్ఞకర్తల యొక్క భార్యలు, వాళ్ళు స్వామిదేవమ్మలు అంటారు. సోమయాజం చేసేవాళ్ళు అంటారు, స్వామిదేవమ్మలని వీళ్ళు అంటారు ఆడవాళ్ళని. ఆ స్త్రీలని ఆయన హృదాంతరే, వాళ్ళ హృదయస్థానంలో భక్తి ఎక్కువగా ఉంది వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద. ఈ విషయాన్ని గ్రహించాడు. గ్రహణాగ్రహం వహన్. అప్పుడు వాళ్ళు ఆ యొక్క సమూహానికి, ఆ స్త్రీల యొక్క సమూహానికి అంతటికి కూడా అనుగ్రహించాలి అనే ఒక కోరిక ఆయనకు కలిగింది.
ఎందుకు అంత గొప్పగా వాళ్ళు తనని ధ్యానం చేస్తున్నారు. అది వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా కృష్ణ పరమాత్మ లీలలు తలుచుకుంటూ పని చేస్తున్నారు. వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళని ఆదరించాలి, అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ అక్కడ తీసుకుపోయాడు. ఆ వనం దగ్గర తీసుకుపోయాడు. అంటే దగ్గరలో యజ్ఞం జరుగుతుంది, ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు వీళ్ళందరినీ. ఎవరిని? గోవుల్ని, గోపాలుల్ని, అందరినీ. ఇది విషయం మనకి భాగవతంలో కూడా చాలా చక్కగా చెప్పారు. బృందావనాన్ని దాటి దూరంగా తోలుకొని పోయి ఆవుల్ని మేపుతున్నాడు. ఎండ మెండగా కాస్తోంది. గొల్లవారు ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు, నీరసించిపోతున్నారు. అక్కడ విశాలంగా విస్తరించి గొడుగు వలె నీడనిచ్చే చెట్లున్నాయి. వాటిని చూచి తక్కిన గొల్లవారు శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు మొదలైన వారితో ఈ విధంగా అన్నారు. గోపబాలకులారా, ఈ చెట్లు చూడండి ఎంత గొప్పగా తమకు కీడు తెలపేసిన వారికి కూడా కీడు చేయవు. చెట్లు యొక్క గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి సంబంధం లేకుండా ఏకాంతంగా ఉన్నాయి. ఈ చెట్లన్నీ ఎలా ఉన్నాయంటే కీడు చేసేవారికి కూడా కీడు చేయవట, పైన ఏకాంతంగా ఉన్నాయట. ఎండ, చలి, వానల నుండి ప్రజల్ని కాపాడుతున్నాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్ళు, తేనె, పూలు, పండ్లు, నీడలు ఇచ్చి ఆదుకుంటున్నాయి. స్వార్థము లేకుండా ఈ చెట్లు ఇంత సహాయం చేస్తున్నాయి అనే విషయాన్ని ఇంత చక్కగా వర్ణించారు కృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ. వర్ణించి అక్కడ చెట్లన్నీ పూలు, కాయలు, పండ్లు మెండుగా ఉండడం వల్ల వాటి బరువుకు వంగి ఉన్నాయి. వాటి నడుమ నుండే దారుల గుండా గొల్లవారు ఆలమందలను యమున వద్దకు తోలుకుని పోయారు. ఆ నది మడుగుల్లో చల్లటి నీరు తాగారు. సమీపంలోని పచ్చిక బయలులో మేపుతూ గుంపులుగా ఉండి తమకు ఆకలిగా ఉందని శ్రీకృష్ణుడికి విన్నవించారు. బలరామకు సహితుడైన శ్రీకృష్ణుడు తన యందు భక్తి గల బ్రాహ్మణ భార్యలను అనుగ్రహించాలని సంకల్పించి గొల్లవారితో ఈ విధంగా అన్నాడు. అదే విషయాన్ని మనకి ఇక్కడ నారాయణ భట్ట గారు చెప్తున్నారు. తతో నిరీక్షా శరణే వనాంతరే కిశోరలోకం క్షుదితం తృషాకులం అదూరతో యజ్ఞ పరాన్ ద్విజాన్ ప్రతి వ్యసర్జయో దిది వియాచనాయతాన్. తతో నిరీక్షా శరణే, తతః తర్వాత నిరీక్షా శరణే వనాంతరే, ఆ వనంలో అంతా తిరుగుతూ ఉంటే అక్కడేమి గృహాలు అవేం లేవు. వాళ్ళకేం కావాల్సిన ఏర్పాట్లుగా ఉండడానికి, భోజనానికి కావాల్సిన వస్తువులేం లేవు. అంటే ఆ రోజు వీళ్ళు ఏం ఆహార పదార్థం తీసుకోపోలే ఇంటి నుంచి. మామూలుగా ఎక్కడికి పోతున్నా వీళ్ళు చెద్దన్న మూటలు కట్టుకొని పెట్టుకొని పోతారు, భుజం మీద పెట్టుకొని. కానీ ఈసారి ఏం తీసుకోపోలే వాళ్ళు. ఎందుకు? కృష్ణ పరమాత్మ అనుకున్న విషయం అది. అందువల్ల వాళ్ళకి తెలియదుగా విషయం. అందువల్ల ఏం తీసుకుపోలేదు, ఆకలిగా ఉంది వాళ్ళందరికీ. అందుకని చెప్పి వనాంతర కిషోర లోకం, ఆ గోపాలందరికీ కూడా క్షుదితం, ఆకలి బాగా వేసింది. తృషాకులం, బాగా దాహం అవుతున్నది అక్కడ తిరిగి తిరిగి తిరిగి. అదూరతో యజ్ఞ పరాన్ ద్విజాన్ ప్రతి, ఆయన చెప్తున్నాడు అక్కడ దగ్గరలోనే యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణులంతా కూడా. అక్కడే ఎక్కడో దూరంగా కాదు, దగ్గరలోనే ఉంది అది. కాబట్టి వ్యసర్జయో దిదీవి యాచనాయ, మీరు అక్కడ పోయి అడగండి. తాన్, ఆ గోపాలు చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మ, ఈ దగ్గరే యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం దగ్గర పోయేసి ఆహారం అడగండి, పెడతారు, తినండి. ఆకలి అని చెప్పారుగా, వెళ్ళి అడగండి అని చెప్పాడు. అదే విషయాన్ని మనకి భాగవతంలో, ఓ గోపాలకులారా, ఈ అడవిలో వేదాలు వరించిన బ్రాహ్మణుడు స్వర్గలోక ప్రాప్తి కోసంగా అంగీరసం అనే యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారట? స్వర్గలోకాన్ని పొందాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. యజ్ఞం పేరు అంగీరసం. మీరు వారి వద్దకు వెళ్ళి మా అన్నదమ్ముల పేరు చెప్పి, అంటే కృష్ణుడు బలరాముడు ఉన్నారని చెప్పి చెప్పమన్నాడు పేర్లు. వారు పంపగా వచ్చామని చెప్పి అన్నం పెట్టమని అడగండి, వారు పెడతారు. అలాగే అని గోపాలకులంతా బ్రాహ్మణుల వద్దకు వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడు చెప్పాడు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. గతేష్వదోతేష్వభిదాయతే ద్విదాం కుమారకేష్వోదనయాచిషు ప్రభో శృతిస్థిర ఆప్యభిన్యురశ్రుతిం నకించిదుచ్చుచ్చ మహీసురోత్తమాః. గతేష్వదో, వెళ్ళిపోయేసేసి తేషభిదాయ, అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ తే అభిదాం, మీ కృష్ణ పరమాత్మ పేరు చెప్పాడు, బలరామకృష్ణ పేరు చెప్పారు. వీళ్ళు పంపిస్తే వచ్చామయ్యా, మాకు ఆహారం పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. అదే మనకి అక్కడ అడుగుతున్నారు వాళ్ళు.
అయ్యా, మీరు ధర్మతత్వం ఎరిగిన వారు, యాచకులు అడిగినవి అనుగ్రహించేవారు. ఆవులను మేపుతూ అలసిపోయిన బలరామకృష్ణుడు ఆకలితో అన్నం పెట్టమని మీ వద్దకు పంపారు. కాబట్టి అన్నం పెట్టండి. ఆకలితో నకనకలాడే వారిని పిలిచి మరీ అన్నం పెడతారు కదా మీ వంటి వాళ్ళు, పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకా యజ్ఞ దీక్ష వహించిన యజమానుడు పశు విసనం జరిగిన పిమ్మట, సౌత్రామణి క్రతు పూర్తయిన పిమ్మట భోజనం చేయొచ్చు, ఇతరులకు పెట్టవచ్చు. ఇది దోషం కాదు, కాబట్టి మాకు అన్నం పెట్టండి. మీ యజ్ఞం పూర్తిగా వచ్చింది కాబట్టి మేము మీకు నియమం ప్రకారంగా మీరు అతిథులకు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన కూడా. శృతి స్థిర అప్యభిన్యూన శృతించ వాళ్ళు అట్లా అడగంగానే కుమారేషు ఓదనయాచిషు, ఓదనం అన్నం పోయి అడిగారు. మాకు ఆకలిగా ఉందయ్యా, బలరామకృష్ణ పంపించారు, మాకు ఆహారం పెట్టండి, వాళ్ళకు కూడా ఆహారం కావాలి అని అడిగారు. ప్రభో అని వాళ్ళు విన్నవించుకున్నారు. ప్రభో అంటే ఏం చెప్తున్నాడు, గురువాయూరప్పని స్తోత్రం చేస్తున్నాడు కదా నారాయణ భట్ గారు. ప్రభో, నువ్వు చెప్పిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణులందరినీ కూడా ఓదనం ఆహారం కావాలని చెప్పి అడిగారు కదా స్వామి. అడిగితే శృతి స్థిర అప్యభిన్యున శృతించ, వాళ్ళు విన్నారు, వీళ్ళు అడిగిన విధానం అంతా విన్నారు, కానీ తిరిగి వాళ్ళు ఏం జవాబు చెప్పలేదు. ఎందువల్ల వాళ్ళు పూర్తిగా యజ్ఞ కార్యక్రమంలో మునిగి ఉన్నారు. అస్సలు వీళ్ళు అడిగిన మాటలు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆ యజ్ఞం చేసుకుంటున్నారు, వీళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆహారం పెట్టాల, వాళ్ళకి జవాబు కూడా చెప్పాల. నా కించిత్ ఊచుచ్చా, కించిత్ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో నిమగ్నమైనారు కాబట్టి. ఆహారం పెట్టేవాళ్ళు వాళ్ళు కాదు, వండేవాళ్ళు కాదు, యజ్ఞం దగ్గర కూర్చో ఉన్నారు, యజ్ఞకృతం మీద దీక్షగా చేస్తున్నారు. అందులో వాళ్ళు ఉపవాసం ఉండి చేస్తున్నారు. వాళ్ళ యజ్ఞకృతువులు ఎలా ఉంటుంది, దాదాపు 40 రోజులు వాళ్ళకి దీక్ష ఉంటుంది. అన్నేసి రోజులు భోంచేయరు, పాపం భోంచేయకుండా చేస్తుంటారు, ఏదో పాలు పండు తిని చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దాని మీద ఉన్న అధ్యాస పూర్తిగా అక్కడే ఉంది వాళ్ళ మనసు. కాబట్టి వాళ్ళకి ఏమి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడాడు. మహీసురోత్తమాహ, ఆ భూమి దేవతలంటే ఆ బ్రాహ్మణులంతా కూడా అంత యజ్ఞంలో మునిగిపోయేసి తిరిగి వాళ్ళ యొక్క ముక్క కూడా మాట్లాడలేదు. వీళ్ళైతే ఇంతసేపు స్తోత్రం చేసి మాకు ఆకలి అవుతోంది, ఇక్కడ బలరామకృష్ణ పంపించారని చెప్పినా కూడా వాళ్ళు తిరిగి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అనాదరాత్ ఖిన్న ధియో హి బాలకాః సమాయయోర్యుక్తమిదం హి యజ్వసు చిరాద భక్తాః ఖలు తే మహీసురాః కథం హి భక్తం త్వయితైః సమర్ప్యతే. అప్పుడు ఈ గోపాలంతా పోయి అడుగుతున్నారు కృష్ణ పరమాత్మని. అనాదరాత్, ఆ విధంగా ఆదరణ లేకుండా వాళ్ళు చూసేసరికి, వాళ్ళు పట్టించుకోపోయేసరికి కిన్న ధియోహి బాలకాహ, వాళ్ళ మొహాలంతా అవమానంతో బాధతో వాళ్ళ మనసు ఇదైపోయింది. పోయి అన్నం అడిగితే పెట్టకపోతే ఎట్టుంటుంది, పైన జవాబు కూడా చెప్పలే వాళ్ళు. ఇంక దాంతో వాళ్ళ మనసు వికలమైపోయింది. మొహం వేలాడేసుకొని కృష్ణ పరమాత్మ పోయినారు. పోయి బాలకాహ సమాయయుర్యుక్తమిదం హి యజ్జసు, ఏందయ్యా నువ్వు చెప్పావు, ఏదో యజ్ఞం చేస్తున్నారు వాళ్ళంతాను, బ్రాహ్మణులంతాను. ఆ యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞకర్తలు ఏమన్నా పెడతారు పోండి అని చెప్పి నువ్వు చెప్తే మేము పోయాం. వాడు మమ్మల్ని ఇంత ఇదిగా అవమానం చేశారు, మాకేం పెట్టలే, కనీసం మాట్లాడలే వాళ్ళు. అసలు వాళ్ళేం పూజ చేస్తున్నారు వాడు అడుగుతున్నారు. చిరాద భక్త కలితే మహీసురాహ, వాళ్ళే భోంచేయడం లేకడ ఈ యజ్ఞక్రతుల్లో కూర్చొని వాళ్ళు ఎన్ని రోజులైందో భోంచేసేసారు. అలాంటి వాళ్ళు కథం హి భక్తం త్వయితే సమర్ప్యతే, అలాంటి వాళ్ళు నీకు నాకు ఏం పెడతారయ్యా ఆ పిల్లకాయలు, ఆ యజ్ఞం చేసే బ్రాహ్మలు వాళ్ళే తినడంలే, వాళ్ళు తింటే కదా మనకు వెళ్ళడానికి అని ఒక అర్థం. ఈ యొక్క దాంట్లో 2 అర్థాలు వచ్చి రచించాడు. ఎట్లా చిరాద భక్త కలుతే మహీసురాహ అని ఒక అర్థమైంది, వాళ్లే తినడం లేదు, ఆహారం లేకుండా పస్తులున్నారు, ఉపవాసాలు ఉన్నారు, వాళ్ళు మనకేం పెడతారయ్యా అని ఒక అర్థం. రెండోది యజ్ఞం విష్ణు స్వరూపం, విష్ణు స్వరూపంగా నువ్వే వచ్చి అడిగితే కూడా కాదన్నారు వాళ్ళు, వాళ్ళదేం భక్తి ఏమి యజ్ఞం అది అని ఇంకో అర్థంగా మాట్లాడుతున్నారు. 2 అర్థాలు ఈయన రచించారు నారాయణ భట్ గారు. కథం హి భక్తం త్వయితై సమర్ప్యతే, వాళ్ళు నీకేం సమర్పిస్తారయ్యా, మమ్మల్ని ఏమో అక్కడికి పంపించావు, నువ్వేమో తీసుకోరు తినిపోండి అడగండి అని. వాళ్ళేమో అసలు మా మాట వినిపించుకోలేదు, పూర్తిగా యజ్ఞంలో నిమగ్నమైపోయినారు. వాళ్ళు అసలు వాళ్ళే తినడం లేదు, ఇంకా మనకేం పెడతారు, అలాంటి వాళ్ళకి పంపించావేందయ్యా నువ్వు అని చెప్పి అడిగారు కదా స్వామి. వాళ్ళంతా వచ్చి
అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నివేదయధ్వం గృహిణీ జనాయ మాం తీసేయరన్నం కరుణాకులాయి మాః ఇతి స్మితార్ధ్రం భవతే హితాగతాః తే దారకాదారజనం యయాచిరే. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, గృహిణీ జనాయ, అక్కడుండే స్త్రీలు, ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు, గృహిణులు, ఇల్లాళ్ళు, వాళ్ళని పోయి అడగాలయ్యా భోజనం. ఈ బ్రాహ్మణులు అడిగితే ఏం పెడతారు? వాళ్ళని వంటలు చేస్తున్నారో ఏమన్నా? వంటలు చేసే వాళ్ళని పోయి అడగాలి. ఇట్లాంటి వాళ్ళని అడిగితే ఏం పెడతారు? వాళ్ళు పూర్తి యజ్ఞంలో ఉండేవాళ్ళు ఏం పెడతారు? పోయి వాళ్ళ భార్యలను అడగాలి అన్నం పెట్టమని. నివేదయధ్యం మాం, నా కోసం అడగండి. బలరామకృష్ణుడు వచ్చిన్నారు, వాళ్ళకి ఆహారంగా నా పేరు చెప్పి అడగండి. పోయి వాళ్ళని అడగండి, మా పేరు అక్కడ పోయి చెప్పండి. ఆ స్త్రీలో పోయి చెప్పండి మా పేరు. చెప్తే మీకు దిసేయరన్నం, వాళ్ళు అన్నం పెడతారు. ఎలా? కరుణాకులాయి మాహ, వాళ్ళు దయార్ద్ర హృదయం కల వాళ్ళు ఆ స్త్రీలంతా కూడా. వాళ్ళు ఖచ్చితంగా మీకు అన్నం పెడతారు. పోండి, వాళ్ళని పోయి అడుగు పోండి. ఈ మాహ, ఆ స్త్రీలు వచ్చి మీకు అన్నం పెడతారు. ఇది స్మితార్ధ్రం, ఆయన చిరునవ్వుతో చెప్పాడు అన్నమాట. భవతే రీతాగతాః, ఈ విధంగా నువ్వు చెప్పావు కదా స్వామి. కృష్ణపరమ ఈయన గురువాయూరప్పతో మాట్లాడుతున్నాడు, నారాయణ స్వామి, నారాయణ భక్తుడి గురువాయూరప్పతో అంటున్నాడు, స్వామి నువ్వు ఆ విధంగా చెప్పావు కదా స్వామి. నువ్వు చెప్పంగానే వాళ్ళు భవతే రీత, ఈ విధంగా నువ్వు పలకంగానే గతాహ, వాళ్ళంతా మళ్ళీ ఆశ్రలు తెరిపోయారు. తే దారక, ఆ నీ యొక్క గోపాలంతా బయలుదేరి దారజనం, ఆ యొక్క స్త్రీలు జరిగిపోయినారు, గృహులు జరిగిపోయినారు. యయాచిరే, యాచించారు. పోయి వీళ్ళనేమో స్తోత్రం చేసి అడిగారు. అక్కడ వాళ్ళని పోయి స్తోత్రం చేయలే, ఒకటే మాట చెప్పేశారు, బలరామకృష్ణుడు వచ్చున్నారు, వాళ్ళు పంపించారు, మేము వచ్చామని ఒక్క ముక్క చెప్పారు వాళ్ళు. ఇక్కడేమో బ్రాహ్మణులకేమో ఇంత స్తోత్రం చేశారు, మీరు ధర్మాత్ములు, మీరు పెడతారు, ఇలా మాట్లాడారు. కానీ అక్కడికి పోయేసేసి వాళ్ళు ఏం మాట్లాడలే, పోయారు, బలరామకృష్ణుడు వచ్చిన్నారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళు పంపించారు, మేము వచ్చాం అని చెప్పేశారు. అంతకుమించి వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడు గోపాలకు నిరాశతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగిన విషయం వివరించారు, భాగవతంలో విషయం. అంతటి శ్రీకృష్ణుడు లోక వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గొల్లవారితో, మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణుని కాకుండా వారి భార్యను దర్శించి వారికి మా రాకను చెప్పండి, వారు తప్పక అన్నం పెడతారు అని పంపించాడు. వారు వెళ్ళి యజ్ఞవాటికలో ఉన్న బ్రాహ్మణ భార్యను దర్శించి నమస్కరించి వారిచే సత్కారం పొందారు. అది పోయి చెప్పడం ఆలస్యం, వెంటనే వాడు సత్కరించేశారు వాళ్ళు. వారితో ఈ విధంగా అన్నారు, బుద్ధిమతులైన ఓ అమ్మలారా, శ్రీకృష్ణుడు ఆవులను మేపుతూ ఆకలి ఉన్నవాడై మిమ్మల్ని అడిగి అన్నం తెమ్మని ఈ రోజు మమ్మల్ని పంపించాడు, కావున వెంటనే అన్నం పట్టుకురండి అని వాళ్ళు చెప్పారు. అదే ఇక్కడ మనకు నారాయణ భట్టు చెప్తున్నారు. గృహీత నామ్నే త్వయి సంభ్రమాకులాః చతుర్విధం భోజ్యరసం ప్రగృహీతాః చిరం ధృతత్వ ప్రవిలోకనాగ్రాః స్వకైర్నిరుద్ధ అపితూర్ణమాయుః. అప్పుడు వాళ్ళు గొల్ల మాటలు విన్న బ్రాహ్మణ స్త్రీలంతా కూడా శ్రీకృష్ణుని చూడాలనే కుతూహలంతో సంతోషంతో తొట్టుపాటు అధికం కాగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలు వెంటనే పెట్టుకొని బయలుదేరని భాగవతంలో చెప్తున్నారు. పాత్రతో నింపుకొని సముద్రం చేరడానికి వెళ్లే నదుల వలె ప్రవాహంగా పోయారట. ఏ విధంగా అయితే నది ప్రవహించి 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 వచ్చి ఎప్పుడు సముద్రంలో కలుద్దామని ఆదుతగా పోతూ ఉంటుందో ఆ విధంగా స్త్రీలంతా కూడా ఆ 4 రకాల ఐటమ్స్ పెట్టుకొని చకచక పరిగిస్తున్నారట కృష్ణ పరమాత్మకు పెట్టాలనే ఆతృతతో. అప్పుడు వాళ్ళకి పిల్లలు మగలు అన్నదమ్ములు అడ్డం వచ్చి వెళ్ళవద్దని వారించారు వాళ్ళందరినీ. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీలు వాడిని లక్ష్య పెట్టక ఎదిరించి మా దారికి అడ్డు రాగానే తొలగిపోండి అని చెప్పి గద్దించి ఆహార పదార్థాలు తీసుకొని శ్రీకృష్ణుని దగ్గర వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన పద్ధతి అదే ఇక్కడ ఈయన కూడా చెప్తున్నారు. గృహీత నామ్నే, ఒక్కసారి ఆయన కృష్ణుడు అడుగుతున్నాడు, కృష్ణ పరమాత్మ మాట పేరు వినడం ఆలస్యం. త్వయి సంభ్రమాకులాః, సంభ్రమ ఆశ్చర్యం, ఆనందం ఆశ్చర్యం, ఎన్నో భావాలు అనుభవాలు కలిగే వాళ్ళకి. వెంటనే వాళ్ళు అంటే అంత ఆనంద పారవశ్యం మునిపోయారు. ఆ పేరు వినంగానే ఆనందం వచ్చేసిన వాళ్ళకి. చతుర్విధం భోజ్యరసం, 4 రకాలుగా ఉండే భక్ష్య భోజ్య లేహ్య చోష్య పదార్థాలు మొత్తం పెట్టుకున్నారు.
అంటే నాకేవి, తాగేవి, తినేవి, కొరికేవి అవన్నీ పెట్టుకున్నారు పదార్థాలు. అంటే ఎన్ని పరమాన్నాలు, పులిహోరలు, వడలు అన్నీ వాళ్ళు యజ్ఞం కోసం చేసే అవే కదా, నైవేద్యం కోసం చేయాలి కదా, అవన్నీ తీసుకున్నారు. ప్రగృహ్యత్తాహ వాళ్ళంతా తీసుకొని బయలుదేరాడు. చిరంధృత ప్రవిలోకనాగ్రహ ఎప్పుడెప్పుడు నేను చూద్దామని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పటిది కాదు ఆ విషయం, ఎప్పుడో ఋషుల ద్వారా విన్నారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ కథలంతా విన్నారు వాళ్ళు. అందుకని నారదుడు కూడా చెప్పాడు వాళ్ళకి. అవంతా విని విని వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చూస్తామని ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వచ్చి ఆయన ఆహారం అడిగితే ఇంకెంత ఆనందం ఉంటుంది. అందుకని ప్రవిలోకన ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతతో ఉన్నారు వాళ్ళు. అది స్వకై నిరుద్ధాపి వెంటనే వాళ్ళంతా వచ్చి భర్తలు, అన్నలు, పిల్లలంతా వచ్చి పోవద్దుని అడ్డం వచ్చేట. కానీ తూర్ణమాయు వాళ్ళు వెంటనే వాళ్ళని ఎదిరించి గద్దించి బయటకు వచ్చేసారు. విలోలపించం చికురేక పోలయో సముల్లసత్కుండలమాద్రమీక్షితే నిధాయ బాహుం శృధం సీమని స్థితం భవంతం సమలోకయంతతాః. వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చేసరికి దూరం నుంచి కృష్ణుని చూసేసరికి కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నట్టు అక్కడ భాగవతం చాలా చక్కగా వర్ణించారు. శ్రీకృష్ణుడు ఒక స్నేహితుని భుజం మీద ఒక చెయ్యి వేసి రెండవ చేత్తో వేడుక తామర పువ్వును పట్టుకొని అటు ఇటు ఊపుతున్నాడు. మరియు తల మీదకి ముడికి అందని వెంట్రుకని ముంగుర్లంతా ముందు వచ్చి పడినాయట. అవి చెల్లా చెదురుగా ఉండి ఎగురుతున్నాయి ఆ వెంట్రుకలు. కురుచగా కుచ్చిళ్ళు వచ్చేలాగున బంగారు రంగు బట్ట కట్టుకుని ఉన్నాడు. తల చుట్టూ గుండ్రంగా అమరి ఉంచుకున్నట్టుగా దట్టంగా కుట్టిన నమలి కరదండ ధరించాడు. నమలితో చేసిన దండ ధరించాడు. చెవి సందున కలువ పువ్వు పెట్టుకున్నాడు. చెవిలో కలువ పువ్వు పెట్టుకోనట. పూలు చివురుటాకుల దండ ధరించాడు. పూలమాల వేసుకోనట. పారవస్యం కలిగించేంతటి చక్కటి నటవేషంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణుని బ్రాహ్మణ వంతలు కన్నులు కరువెల్లా తీరేలాగా చూశారట. అంత బాగా చూశారు. అదే విషయం ఇక్కడ కూడా నారాయణ భట్టు చెప్తున్నారు. విలోలపించం చికురేక పోలయో ఆయన పెట్టుకున్న విలోల పించం తల పెట్టుకున్న ఆ పించం ఊగుతోందట. మరియు చికురే ఆ ముంగుర్లన్నీ అల్లల్లాడుతున్నాయట ముందు పక్క. కపోలయోహో ఆయన చెక్కిళ్ల మీద సముల్లసత్ కుండల మాత్రం ఈక్షితే ఆయన పెట్టుకున్న కుండలాల యొక్క కాంతి ఈ బుగ్గల మీద కనబడుతోందట, రిఫ్లెక్ట్ అవుతోందట, ప్రతిబింబిస్తోందట. ఆర్ద్రమీక్షితే ఆ కళ్ళల్లో ఎలా ఉంది, కరుణారసం కురిపిస్తున్నాయట కళ్ళు, ఆర్ద్రత ఉన్నాయట కళ్ళు. నిధాయ బాహుం శృధం సీమని తన పక్కన చేతిని చెయ్యేసి స్థితంగా నిలబడినట. భవంతం సమలోకయంతతాః ఈ విధంగా వాళ్ళు చూశారు కదా స్వామి నిన్ను, అంత సుందరమైన దృశ్యంతో ఉన్న నిన్ను, ఆ రూపంతో ఉన్న నిన్ను ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీలతో చూశారు కదా స్వామి అని ఈయన అంటున్నాడు నారాయణ భట్టు గారు. తదా చకాచిత్వతుపాగయోజ్యత గృహీత హస్తాదైతేన యజ్వన తదైవ సంచింత్య భవంతమంజసా నివేశ కైవల్య మహోకృతిన్యసౌ. అప్పుడు ఇంకా వాళ్ళంతా అడ్డగించినా వాళ్ళు వినలేదు, వెళ్ళిపోయారు. భోజనాలు అక్కడ తీసుకుపోయారు. అప్పుడు పోయి వాళ్ళందరికీ భోజనం కృష్ణ పరమాత్మకి వాళ్ళకి భోజనం పెట్టారు. ఆ పెట్టేటప్పుడట వాళ్ళు అమిత ఆనందానికి గురయ్యారట. ఏది ఆయన మాటికి తాకి చూసుకుంటున్నారట. స్త్రీలందరూ కూడా ఆయన ముద్దు చేతులను తాకుతున్నారట, పాదాలు తాకుతున్నారట, నిమరపించని తాకుతారట. వాళ్ళకి అన్ని తాకాలని కోరికగా ఉంది. ఎందుకని మనసు నిండా ఆయన ఉన్నాడు. ఆయన పోయి అట్లా ముట్టుకుంటే బాగుండని తాకుతున్నారట వాళ్ళంతా. అంటే అంత కోరికగా ఉంది వాళ్ళకి, అంత ఆనందంగా ఉంది. పోయి తాకుతున్నాడు, కింద నుంచి పెద్దగా తాకుతున్నారట వాళ్ళు. తాకి భోజనం పెట్టారట, ఎంతో ఆనందంతో పెట్టారట వాళ్ళు. కానీ అలా పెడుతున్నప్పుడు ఒక స్త్రీ ఆమె వచ్చి పెడుతున్నారు పాపం. పెట్టి ఆయన దగ్గరికే ఉండేసరికి తదా చకాచిత్వతుపాయ పాగయోజ్యత ఒక బ్రాహ్మణ యొక్క భార్య వచ్చేసి భక్తి భావంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది కృష్ణ పరమాత్మ. వెళ్తే వసుటికి బయలుదేరుతుంటే
ఆ కృష్ణ ఆయన దగ్గర పోవాలి పరిగిస్తున్నాడు ఇంటి నుంచి. కానీ ఆమె తదైవ గృహీత హస్తాదైతే నయజ్వన, ఆమె భర్త మాత్రం ఆమెను పోనీకుండా చేయి గట్టిగా పట్టుకొని ఆమెను పోనిందట కృష్ణ పరమాత్మ దగ్గరికి. అందువల్ల ఆమె ఏం చేసిందట, తదైవ సంచింత్య, ఆమె చాలా బాగా వెంటనే మనసు నిండా కృష్ణ పరమాత్మను పెట్టుకొని ఆ నామస్మరణ చేస్తూ తన లోపలే కృష్ణ పరమాత్మను దర్శిస్తూ ఆమె ఆనందంలో నిలబడిపోయిందట, ధ్యానం చేస్తుందట. సంచింత్య, ఆపకుండా చింతన చేస్తుందట. అప్పుడు భవంతమంజసా వివేశ, వెంటనే ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆమె ఏమైపోయింది, అనాయాసంగా ఏ కష్టపడకుండా ఏ ఘోర తపస్సులు చేయకుండా అక్కడికక్కడే ఆ వెంటనే కృష్ణ పరమాత్మలో లీనమైపోయిందట. అంజసా వివేశ కైవల్యమహో, ఏం ఆశ్చర్యం ఇది, కృతజ్ఞసౌ, ఏం పుణ్యం చేసుకుందామా, ఎన్ని జన్మల పుణ్యం ఉంది, అసలు ఏమి ప్రయత్నం చేయకుండా అనాయాసంగా మోక్షం సంపాదించేసింది. చూస్తుండగానే భర్త చేయి పట్టుకునే ఉన్నాడు, కృష్ణపరమాత్మ పంపించలేని ఆ బాధతో ఆమె మనసు నిండా భగవంతుని నింపేసుకొని ధ్యానం చేసింది, చింతన చేసింది. వెంటనే ఆమె మోక్షం వచ్చేసింది. నాకు ఏమి ఆశ్చర్యం ఇది, ఆమె ఎంత పుణ్యాత్మురాలో ఆమె, ఏం చేసుకున్నదో, ఎన్ని జన్మల పుణ్యం ఉందో అని చెప్పి ఏం చెప్తున్నాడు. కాబట్టి ఎంత పుణ్యాత్మురాలో కదా, హాయిగా ఊరికే నిలబడిన మనిషి నిలబడేటే మోక్షం సంపాదించేసింది. కృష్ణ పరమాత్మ అంత ఇదిగా లీనమైపోయి భర్త పంపించకపోతే ఆమె అలాంటి మోక్షం పొందేసింది అనే విషయాన్ని నారాయణ భట్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఒక సాధారణమైన స్త్రీ, ఒక బ్రాహ్మణుని భార్య, ఆమె చేసింది కేవలం చింతన మనసులో, ఆ చింతనకే లొంగిపోయి ఆమెకు మోక్షం ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. ఆదాయ బోధ్యాన్యనుగ్రహ్యతాః పునఃస్త్వదంగ సంగ స్పృహయోజ్జతిర్గృహం విలోకయజ్ఞాయ విసర్జయన్నిమాం చకర్ధవతృనపి తాస్వగ్రహణాం. ఇంకా ఆదాయ వాళ్ళు తీసుకొచ్చిన ఆహార పదార్థాలని కృష్ణ పరమాత్మ భోంచేశారు. అది వాళ్ళందరితో కలిసి తన స్నేహితులతో కలిసి కూర్చొని పంక్తిలో కూర్చొని హాయిగా భోంచేశాడు. భోంచేశాడు. తాహ పునఃస్వదంగ సంగ స్పృహయోజ్జ తీర్గృహం, వాళ్ళు ఈ ఆనంద పారవస్యంలో ఆయనకు భోజనం పెట్టారు, వడ్డిచ్చారు, ఆయన తాకారు, అని చేశారు. ఇంకా వాళ్ళకి ఎట్టుంటుంది అది, అంత దివ్యమంగళ స్వరూపాన్ని మానవ మాత్రులే ఒక సినిమా యాక్టర్ వస్తే పడి చూస్తుంటారు. వాళ్ళేం పెద్ద ఇది కాదు, అయినా కూడా ఇంతటి జగత్తునంత సృష్టించిన వాడు, జగత్తుకు ఆధారమైన వాడు, దివ్యమంగళ స్వరూపంగా ఉన్నవాడు, నీలమేఘ శ్యామంతో మెరిసిపోతున్న వాడిని ఎవరు వదిలిపెడతారు? వదలలేరు కదా. సామాన్యులకే ఇంత ఉంది క్రేజ్, కానీ ఇట్లా సామాన్యుడా, లోకానికి అంత అతీతమైన వాడు, పరబ్రహ్మ స్వరూపం. అది ఇంకెట్టుంటుంది ఆకర్షణ. అస్సలు వాడు వదిలిపెట్టిపోతుంది కాదు వాళ్ళకి. మేము వెనక్కి పోవని కూర్చున్నారట, మేము ఇళ్ళకి పోము, ఇంకా మేము ఏం మొహం పెట్టుకుని ఇంట్లో పోవాలా? ఇప్పుడు పోతే మాత్రం మా ఇంటికి రానిస్తారా? మేము పోము, ఇంక ఇక్కడే ఉండిపోతాం, నీ దగ్గరే ఉండిపోతాం, నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము, అసలు ఇక్కడే ఉంటాం అని కూర్చున్నారట. అది స్పృహయోజ్జ తీర్గృహం, మేము తిరిగి గృహానికి వెళ్దామని చెప్పారట. విలోక యజ్ఞాయ విసర్జయన్నిమాహ అని చెప్పేశాట. యజ్ఞాన్ని ఆపకూడదు. యజ్ఞం పూర్తి చేయాలంటే యజ్ఞకర్త యొక్క భార్య పక్కన ఉండాలి. కాబట్టి యజ్ఞం విష్ణు రూపం, దాన్ని పూర్తి చేసిన బాధ్యత మీకుంది. మీరు ఇక్కడే ఉండిపోతే అలాగా వెళ్ళాలి, వెళ్ళిపోండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమన్నారు, మేము వెనక్కి వెళ్తే ఆయన రాణిస్తారు, మేము వాళ్ళ మాట కాదని బయటకు వచ్చాం కదా, భర్తల మాట జవదాటి బయటకు వచ్చాం, మమ్మల్ని మళ్ళీ ఎందుకు ఇంటికి రాణిస్తారు? మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? పతివ్రత ధర్మాన్ని దాటాం కదా, మమ్మల్ని ఎవరు రాణిస్తారు అని ప్రశ్నించారు. వాళ్ళు అంటున్నారు, భాగవతం చాలా బాగా మాట్లాడగలరు. లక్ష్మీపతి ఇంటికి పోమని చెప్పాడు ఆయన. అప్పుడు చెప్తున్నారు, ఇట్లా మా తీసిన మాటలు నువ్వు మాట్లాడొచ్చా? ఇది న్యాయమా? మా భర్తలు, బిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు వద్దని అడ్డగిస్తుంటే మేము వారిని కాదని మీ మీద వ్యామోహంతో వచ్చేసాం. కాబట్టి ఇంటికి తిరిగి వెళ్తే వారు స్వీకరిస్తారా? కావున ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు మాకు నచ్చవు, మేము నీ వద్దనే ఉంటాం అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పిన మాట అద్భుతమైన మాట. ఏం చెప్పాడు ఆయన? శ్రీకృష్ణుడు వాడు, మీరు నా దగ్గరకు ఉన్నారని మీ చుట్టాలు, అన్నదమ్ములు, మగలు, బిడ్డలు ఎవ్వరూ కోపడరు.
సరికదా, దేవతలైనా సరే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే మీరు చేసిన పనికి. నా దేహంతోటి సంబంధం కామసౌఖ్యాన్ని కామభావాన్ని కలిగించదు. తుచ్చమైన కామాంచతో కూడుకుంది కాదు మన మన సంబంధం. ఇది చాలా గొప్పది, పైగా ముక్తిని ప్రసాదించేది ఇది ఈ సంబంధం. కాబట్టి నన్ను గురించి స్తుతించడం, దర్శించడం, వినడం, ధ్యానం చేయడం, మీ మనసు నాయన్యం లగ్నం చేయడం అనే వాటి వల్ల కర్మబంధంలో ఏర్పడిన ఈ శరీరం విడిచి తగిన కారణం నాతో ఐక్యమవుతారు. నా మాటలు నమ్మండి, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి ఆయన ధైర్యం చెప్పాడు. మీరు ఎప్పటికైనా మోక్షం సంపాదిస్తారు, ఏం ఇబ్బంది లేదు. నన్ను వదిలిపెట్టే ఉండేదేం లేదు, మీరు ఎప్పటికైనా నన్ను చేరుకుంటారు, ఇంత గొప్పవాళ్ళు మీరు, కాబట్టి తిరిగి వెళ్ళండి అని చెప్పి ధైర్యం చెప్పాడు. ఎవ్వరు మిమ్మల్ని కాదనడం లేదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళంతా రాణిస్తారు పోండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు విలోకే యజ్ఞాయ విసర్జయన్న మహాన్, ఇంకా మీ దోషాన్ని ఏం లేదు, వెనక్కి వెళ్ళండి, ఇది కామస్వరూపంతో ఉండే విషయం కాదు, తుచ్చమైన శరీర వంచతో కూడిన సంబంధం కాదు, మంది అలౌకికమైన సంబంధం ఇది, ఇది మోక్షానికి సంబంధించిన సంబంధం ఇది, కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమి అనరు, వెళ్ళండి అని చెప్పి చెప్పాడు. భర్తృనపి స్వహగ్రహణాన్, వాళ్ళు గ్రహిస్తారు, తీసుకుంటారు, మిమ్మల్ని స్వీకరిస్తారు, వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్ళారు కదా స్వామి. ఈయన అంటున్నాడు, ఓ గురువారప్ప, ఈ విధంగా వాళ్ళు నచ్చచెప్పి పంపించావు కదా స్వామి. నిరూప్య దోషం నిజమంగనాజానే విలోక్య భక్తించ పునర్విచారిభిః ప్రబుద్ధతత్వైస్త్వమిభిష్టుతో ద్విజైః మరుత్పురాధీశ నిరుంధి మేఘదాన్. ఆ విధంగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆయన వదిలిపెట్టి ఉండలేక వెనక చూచి 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 వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయారు. పాపం వెళ్ళకపోయిన తర్వాత ఆ భర్తలు ఎంతో ఆతరంగా పిలిచారు. కృష్ణపరమాత్మ చెప్పాడుగా, భరోసా ఇచ్చాడు కదా, మీరు పోండి ఏం పర్వాలేదని. వాళ్ళు బాగానే తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు చెప్తున్నారు, పరమేశ్వరుడి శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించి తమ భార్యలు ఆయన చేత ధన్యురాలయ్యారు. వాళ్ళంతా ధన్యమైపోయారు. ఈ ఆడవాళ్ళంతా కూడా మనం మన దగ్గరికి వచ్చి మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేదు, మనం ఇట్టయిపోయినామని చెప్పి ఆ భర్తలు అయ్యయ్యో మనం ఎంత మోసపోయామో, ఆడవారికి ఉన్న వాటి బుద్ధి కూడా మనకు లేకపోయినాయి, దగ్గరికి వచ్చే శ్రీకృష్ణుని వెళ్ళి దర్శించలేకపోయామే, మన మనసులో మంచివి కావు, మనం ఎంతో పాపం చేసుకున్నాం. విష్ణువును పూజించిన వాళ్ళ తెలివితేటలు, తపస్సు, సదాచారం, తీర్థయాత్రలు, యాగాలు వ్యర్థములే కదా. విష్ణువుని గమనించకపోతే ఇంకెందుకు ఈ యజ్ఞయాగ క్రతువులన్నీ వేస్తే కదా అని వాళ్ళే అనుకున్నారు. ఆడవారు జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు ఏమీ ఎరగరు. అయినప్పటికీ భక్తి కలిగి శ్రీకృష్ణుని దైవ పాత్రలు అవుతున్నారు. జపహోమాదులు అన్ని చేస్తూ ఉండి కూడా భక్తి లేని కారణంగా చాంచల్యానికి లోనై శ్రీకృష్ణుని అనుగ్రహానికి నోచుకోలేని వాళ్ళమయ్యాం. విష్ణుమాయ దేవతలకు గురువులైన మహాయోగీశ్వరుని మోహంలో పడేస్తుంది, ఇక సామాన్యమైన మనమెంత అని వాళ్ళు అనుకున్నారు. యజ్ఞాలు, యంత్రాలు, తంత్రాలు, పుణ్యం, ధనం, కాలం, దేశం, దేవత, త్రేతాగ్నులు, బ్రాహ్మణులు అంతా విష్ణుమయమే. అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడం కోసం శ్రీకృష్ణుడిగా అవతరించాడు అనే సంగతి తెలుసుకోలేకపోయాం. లక్ష్మీదేవికి భర్త, సృష్టి స్థితి కర్త, భూమండలానికి ఉద్ధర్త, రాక్షస రాజులకు సంహర్త అయినటువంటి ఆ శ్రీకృష్ణుని నమస్కరిస్తున్నామని చెప్పి అనేక రకాలుగా వాళ్ళు స్తోత్రం చేశారు. ఎవరు? ఆ బ్రాహ్మణులంతా. ఈ బ్రాహ్మణుల భార్యలేమో తరించిపోయారు, బ్రాహ్మణులంతా పాపం పశ్చాత్తాపంతో స్తోత్రం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి. అదే విషయం ఇక్కడ మనకు నారాయణ భట్టిగా చెప్తున్నారు. నిరూప్య దోషం నిజమంగనాజనే. ఆ విధంగా ఆ స్త్రీలంతా కూడా భక్తితో ఉన్నారని వాళ్ళు గ్రహించారు. భర్తలు వాళ్ళు నిరాకరిస్తారనుకున్నారుగా, వాళ్ళు మాత్రం నిరాకరించకుండా పిలిచారు. విలోక్య భక్తి, వాళ్ళలో ఉండే భక్తిని వాళ్ళు చూశారు, భర్తలు గమనించారు. గమనించి పునర్విచారభిహి, వాళ్ళు మళ్ళీ విచారిస్తున్నారు. మాకు లేకపోయినా ఈ మాత్రం తెలియటట్లు, ఈ మాత్రం ఆలోచన మాకు రాలేదే, వీళ్ళకు మాలాగా జపాలు, హోమాలు ఏమి తెలియకపోయినా వేదాధ్యయనం చేసేవాళ్ళం, మాకే తెలియలేదు. వేదాధ్యయనం చేయకపోయినా ఇళ్లలో వంటలు చేస్తూ కూర్చొని మాకు సేవలు చేసే వీళ్ళకి ఇంత జ్ఞానం ఉన్నది, ఇంత భక్తి ఉన్నది, మాకేమీ లేదని దిగులు పడ్డారు. ప్రబుద్ధ తత్వైస్తమభిష్టుతో ద్విజై. ఆ బ్రాహ్మణులంతా కలిసి అప్పుడే కృష్ణ పరమాత్మను అనేక రకాలుగా స్తోత్రం చేశారు. ఏం లాభం? దర్శనం మాత్రం లేదు వాళ్ళకి, దర్శనం లేదు. వాళ్ళని మాత్రం దర్శించారు తప్ప బ్రాహ్మణులు దర్శించలేదు. అందుకనే ఏడుస్తూ ఇంట్లో కూర్చొని ఆయనకు స్తోత్రం చేశారు. అయ్యా మాకు అటువంటి భాగ్యం లేకపోయింది, నీకు కనీసం ఆతిథ్యం కూడా ఇవ్వలేదని చెప్పేసి బాధపడ్డారు అని చెప్పి నారాయణ భట్టిగా చెప్తున్నారు. విజయ్
మరుత్పురాధీశ, ఓ గురువారప్ప నిరుందిమే కదా, నా రోగాన్ని కూడా పోగొట్టవయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. నా రోగాన్ని కూడా పోగొట్టమంటే అర్థమైంది, పాండిత్యం అంటే అహంకారం వస్తుంది. అహంకారం వస్తే కళ్ళు మూసుకుపోతాయి. భగవంతుడు గుర్తురాడు. భగవంతుడే వచ్చి చెప్పినా కూడా గుర్తించవన్నమాట. అలాంటి రోగం నాకు ఇవ్వవద్దు అని అడుగుతున్నాడు ఆయన. అలాంటి అహంకారపూరితమైనటువంటి రోగాన్ని మాత్రం నాకు ప్రసాదించవద్దు. ఉంటే తిరోగించేసి, ఒకవేళ ఉంటే ఆయనకు ఉండదుగా. నేను ఇంత గొప్ప ఆశించడానికి ఎందుకుంటుంది అసలు. అలాంటి అహంకారం ఆయనకు ఎప్పుడూ ఉండదు నారాయణ భట్టు గారికి. కానీ ఆయన అంత వినయంగా అడుగుతున్నాడు, నాకు మాత్రం అట్లాంటి ఆ పండితుడు పొందిన దుస్థితి మాత్రం రానివ్వక, నాకు మాత్రం ఆ బ్రాహ్మణ స్త్రీలు పొందిన భాగ్యాన్ని, వాళ్ళు ఏ విధంగా అయితే ఆ స్త్రీ మోక్షం పొందిందో, ఊరికి నిండు అనాయాసంగా ఏమి కట్టబడలే ఆమె, ఏ తపస్సులో చేయలే, ఎక్కడెక్కడికో పోయి ముక్కు మోసుకొని తపస్సు చేయలే, ఊరికే భర్త అడ్డగిస్తే నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆమె మోక్షం చేసావు. కాబట్టి నాకు కూడా అటువంటి పరిస్థితి ఇమ్మని చెప్పి అడుగుతున్నారు నారాయణ భట్టు గారు. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమన్నారాయణంలో మనం 61వ దశకాన్ని పూర్తి చేసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.